ప్రతి దానికి నాకు బ్యాక్ బోన్ మా అమ్మనే. మీరేమన్నా తప్పులు చేసిరా లోపల? తప్పులంటే ఏం లేవు. కానీ ఏది నేను బయట కాలేజీ పోవడానికి తర్వాత పార్టీ పైసలు ఇవ్వాలంటే పార్టీ పైసలు మా నాన్న ఎప్పుడు నాకు రూపాయి కూడా ఇవ్వకపో నాకు. మా అమ్మనే ఒక 10,000 రూపాయలు లేకపోతే 20 రూపాయలు 20,000 రూపాయలు ఇట్లా ఇచ్చి నాకు పంపించేది సంవత్సరానికి ఒక్కసారి. కానీ మా నాన్న మాత్రం ఒక్కసారి ఒక్క రూపాయి కూడా ప్రజాసొమ్ము ప్రజలే వాడాలి తప్ప నీకు ఇయ్యమని చెప్పేసి నాకు ఒక్క రూపాయి కూడా మా నాన్న ఏ రోజు కూడా ఇవ్వలేదు. లాస్ట్కు మన దూలదాదా కానీ చనిపోయిన దూలదాదా కానీ ఇప్పుడు రీసెంట్లో వచ్చిన చంద్రన్న కానీ వాళ్ళే నాకు పైసలు ఇచ్చి సరే నీకు బయట ఏదో ఖర్చులు ఉంటే షర్టు పాయింట్ కొనుక్కుంటావు కదా అని చెప్పి ఇచ్చిన వాళ్ళే తప్ప మా నాన్న ఏ రోజు నాకు ఒక్క రూపాయి ఇవ్వలే. అంత స్ట్రిక్ట్ మా నాన్న. సో ఫైనల్గా అంటే మీరు ప్రేయర్ చేస్తారా? అంటే లోపల ఉన్నప్పుడు ప్రేయర్ చేస్తుండేనా? లేదండి, ప్రేయర్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మన పార్టీ లోపల ఇంటర్నేషనల్ పాట అంటే అందరు ఒకటే కావాలి అని చెప్పేసి మన ఇప్పుడు ఎట్లనో మన ఇది బయట ఇప్పుడు మన ఈ ప్రభుత్వం కానీ లేకపోతే మన ఇది ఇండియా గీతం ఎట్లుందో జనగణమన ఈ లోపల కూడా మన పార్టీలో ఒక వేరే పాట ఉండే ఇంటర్నేషనల్ పాట అని ఉంటుంది అన్నట్టు. ఓకే. ఇంకోటి విప్లవ గీతాలు మీకు వస్తాయని అన్నారు, సాంగ్స్ పాడినారన్నారు, ఒక పాట పాడండి. లేదు, ఎప్పుడు చిన్నప్పుడు పాడాను, ఇప్పుడైతే మనకు లేదు. సో అంటే నేషనల్ యాంథమ్ అంటే లోపల ఉన్న నేషనల్ యాంథమ్ ఉందా? లేదు, ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా రోజులైంది పాడలేను ఇప్పుడు. సో చాలా వాటికి మీరు సమాధానం ఇస్తలేరు. అవును. ఎందుకు అంటే కొన్నిటికి అన్నిటి దృష్టిలో పెట్టుకొని మనం కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో అంతకు మించి ఏమీ లేదు. డన్.